వేదికలు సంఘాలు అన్ని యూనియన్లు ఒకే వేదికపైకి వచ్చినటువంటి సిచ్యువేషన్, ఒకే లైన్లోకి వచ్చినటువంటి సిచ్యువేషన్, ఇట్లాంటి పరిస్థితి తెలంగాణ ఉద్యమంలో కనిపించింది. సో ఇప్పుడు మళ్ళీ బీసీ రిజర్వేషన్ కోసం కనిపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మాట్లాడదాం. జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సుప్రీంకోర్టు సంబంధించినటువంటి తీర్పు, సో నెక్స్ట్ ఫర్దర్గా ఎట్లా ఉండేటువంటి అవకాశం ఉంది 42% రిజర్వేషన్ కోసం? శ్రీనివాస్ గౌడ్ గారు, మీరు చూస్తున్నారు ఇలా రాష్ట్రంలో బంద్ అనేది ఒక చారిత్రాత్మకంగా జరుగుతుంది. ఈ బంద్లో ఇప్పటికే తెల్లవారుదామున 4 గంటల నుంచే బీసీ శ్రేణులంతా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ఆర్టీసీ డిపోలను ముందు బైఠాయించడం జరిగింది. ఒక బస్సు కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే విద్యాసంస్థలు కూడా బంద్కు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించడం జరిగింది. విద్యాసంస్థలు, పాఠశాలలు, కాలేజీలు సమస్తం బంద్ అయిపోయినాయి. ఆ తర్వాత ఆర్టీసీ బస్సులు కూడా రోడ్డు మీదకి రావడం లేదు. వ్యాపార వాణిజ్య సంస్థలు కూడా ఇవాళ వాళ్ళు కూడా బంద్ పాటిస్తున్నారు. కాబట్టి ఈ ఉద్యమం, ఈ బంద్ పల్లె నుంచి పట్టణం వరకు ఇవాళ మొత్తం బంద్లో స్వచ్ఛందంగా సబ్బండ వర్గాలు పాల్గొంటున్నారు. ఈ బంద్ ద్వారానైనా రిజర్వేషన్ల బుద్ధి మారాలి. బంద్ ద్వారానైనా ఎవరైతే మా నోటికాడి ముద్ద గుంజుకుంటున్నారో, బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు ఇప్పటికైనా తమ పంత మార్చుకొని, ఎందుకంటే రిజర్వేషన్ వ్యతిరేకులకు ఒక పార్టీ మద్దతు ఇచ్చిన, ఒక సంఘం మద్దతు ఇచ్చినా మేము రిజర్వేషన్ అడగాం. ఇవాళ ఏకాభిప్రాయంగా తెలంగాణ సమాజం అంతా బీసీలకు అండగా ఉంటే, ఇవాళ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మా నోటికాడు ముద్దను అడ్డుకొని మా కంచంలో, మేము తినే కంచంలో మన్ను వస్తే వాళ్ళకి ఏం ప్రయోజనము? లక్షల మంది రోడ్ల మీదకి వచ్చారు. ఇవాళ ప్రజలంతా ఇవాళ ఈ బస్ స్టేషన్లో చూడండి, ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమాజాన్ని ఇబ్బందులకు గురి చేసి మీరు ఏం సుఖపడతారని చెప్పి నేను ఇవాళ రెడ్డి సమాజాన్ని ప్రశ్నిస్తున్నా. ఈ బంద్ ఆరంభం మాత్రమే. ఖచ్చితంగా రైతు ఉద్యమం ఎట్లా జరిగిందో, అదేవిధంగా తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో ఆ ఉద్యమ పరంగా పోతాం. ప్రజలు కూడా చైతన్యం చేయడానికి ఈ బంద్ తర్వాత ఒక రథయాత్ర పెడతాం, మిలియన్ మార్చ్ పెడతాం. ఆ తర్వాత ఎట్లయితే ఆ చెలో ఢిల్లీ కార్యక్రమం, 10 ప్రత్యేక రైలు బుక్ చేసుకుని చెలో ఢిల్లీ కార్యక్రమం పెడతాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలోంచి అడగాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అడగాలి, చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం చేయాలి. ఇద్దరు చేయకుండా నాటకాలు ఆడితే మాత్రం బీసీ సమాజం అన్ని గమనిస్తుంది. శ్రీనివాస్ గారు, తెలంగాణ ఉద్యమంలో పరిస్థితి ఎస్సీ ఎస్టీ బీసీలే ముందున్నారు ఉద్యమంలో. సో ఇప్పుడు బీసీల రిజర్వేషన్ కోసం మళ్ళీ బీసీలు ఈరోజు రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి. వాళ్ళకు కూడా బాధ్యత లేదా? వాళ్ళు కూడా మన కోసం పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత లేదా? తెలంగాణలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఓట్లు వేస్తేనే గద్దెనెక్కినటువంటి అగ్రవర్ణాలు. సో మరి ఈరోజు మన కోసం రోడ్డు మీదకి రావాల్సినటువంటి సిచ్యువేషన్ లేదా? అంటే మీ సావు మీరు చావండి అనేట్టు వదిలేసినటువంటి పరిస్థితి ఉందా? రేపు ఓట్లు వేయకుంటే వాళ్ళందరూ కూడా మన కోసం పోరాడేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఈ చైతన్యం ఎందుకు వస్తలేదు బీసీలలో? ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎట్టుందంటే తాంబూలాలు ఇచ్చాం తన్నుక సావండి అన్నట్టుంది. ఇవాళ బీసీలు ఇంత గోసపడుతుంటే, ఇంత క్షోభ పడుతుంటే, ఇంత మనోవేదన పెడుతుంటే, స్థానిక సంస్థల ఎన్నికలు ఆగిపోయి 2 సంవత్సరాలు కావస్తుంటే దీనికి పరిష్కారం ఎందుకు చూయించుకోరు? బీసీలు దేశ పౌరులం కాదా? మేము ఉత్పత్తి చేయలేదా? పన్నులు కట్టలేదా? ఈ దేశానికి సేవ చేయలేదా? పట్టడన్నం పెట్టింది మేమే, ఈ దేశానికి సేవ చేసింది మేమే, ఈ సమాజం నిలబడ్డది మేమే. కాబట్టి ఇప్పటికైనా సమాజం అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అఖిల పక్షం తీసుకొని ప్రధానమంత్రి దగ్గరికి పోవాలి. ప్రధానమంత్రి నిన్న బట్టి గారు మాట్లాడుతూ మాకు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ప్రధానమంత్రి ఇంటి ముందరనే కూర్చోవాలి, రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే రాష్ట్రపతి భవన్ ముందరనే కూర్చోవాలి. అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు, అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు. కాబట్టి ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా, గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారంటే మాకెంతో గౌరవం ఉంది. ఈ బీసీలను ఇంత క్షోభపడుతుంటే ఒక బీసీ బిడ్డగా మౌనంగా ఉండడం భావ్యం కాదు. ఈ కోర్టు తీర్పును, ఎందుకంటే కోర్టులు ఎప్పుడు న్యాయం చేయాలని తేలిపోయింది. కోర్టులు ఎప్పుడు బీసీల పట్ల అన్యాయంగానే వ్యవహరిస్తామని చెప్పి హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులతో తేలిపోయింది. కాబట్టి మాకు కోర్టులలో న్యాయం జరగదు, చట్టం చేస్తే తప్ప, రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప న్యాయం జరగదు. కాబట్టి ఖచ్చితంగా ఈ చట్టం కోసం, న్యాయం కోసం పార్లమెంట్లో చట్టం చేయాల్సిందే. దానికోసం ప్రధానమంత్రి చొరవ తీసుకోవాల్సిందే. దానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఇలా చొరవ తీసుకొని ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని అఖిల పక్షాలను జేఏసీని తీసుకుపోయి ప్రధానమంత్రి తీసుకొని దగ్గర కూర్చోబెట్టి ఈ రిజర్వేషన్ల చట్టానికి ఆమోద ముద్ర వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు యునైటెడ్ అవ్వట్లేదు బీసీల చర్చ? అన్న, బీసీలు అందరూ చైతన్యమయ్యారు. దీనికి బీసీ సంఘాలకి, అలాగే ఎస్సీ ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అందరూ ఏకమయ్యి మరి ఈ జేఏసీ ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపు మేరకు పూర్తి స్థాయిలో బంద్ విజయవంతమైంది. అలాగే ఒక 4-5 రోజుల క్రితమే ఇచ్చిన పిలుపు మేరకే ఈ స్థాయిలో స్పందన ఉంటే, ఈ స్థాయి ఇక్కడి నుంచి మొదలైంది. బీసీల సత్తా ఏందో చూపిస్తాము. ఈ సెగ ఢిల్లీకి దాకే వరకు
ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వం దిగొచ్చేంత వరకు మేము ఈ బంద్ అలాగే మా ఉద్యమం కొనసాగుతుంది. జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా కొనసాగుతోంది. ఎంజీబీఎస్ సంబంధించినటువంటి బ్రిడ్జ్ పైన నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక వైపు బీసీల రిజర్వేషన్ ఇచ్చినట్టే ఇచ్చి అడ్డుకుంటున్నటువంటి తీరు కరెక్ట్ కాదు. కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలి. ప్రధాని మోదీ కూడా బీసీ బిడ్డరే, బీసీలకు సంబంధించిన అంశాన్ని ఆయన దృష్టిలోకి ఆయన ఆలోచించాలి బీసీల గురించి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. శివసేన ప్రెసిడెంట్ సింకర్ శివాజీ ఉన్నారు, మాట్లాడదాం. ఏం మద్దతు తెలుపుతా ఉన్నారు? జాజుల శ్రీనివాస్ గౌడ్, ఆర్ కృష్ణయ్య మొత్తం జేఏసీ ఏర్పడినటువంటి పరిచయం చెప్తారు. శివాజీ, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం తర్వాత, రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగినటువంటి ఉద్యమం తర్వాత ఇదొక పెద్ద ఉద్యమం అని చెప్పొచ్చు. ఆ తరహాలో జరుగుతున్నటువంటి ఒక గొప్ప సంగ్రామం అని చెప్పొచ్చు, ఒక యజ్ఞం అని చెప్పొచ్చు. నిజంగా బీసీలు తెలంగాణ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాదు, అప్పటి నుంచి కూడా బీసీలు ఎప్పుడు మోసపోతూనే ఉన్నారు. బీసీలు ఎప్పుడు కూడా రాజకీయ జెండాలు పట్టుకోవడానికే తప్ప ఈరోజు శాసనసభలో కానీ పార్లమెంటుకో కానీ వెళ్లేందుకు ఈరోజు బీసీలు సంఖ్య తగ్గుతూ ఉన్నది. ఈరోజు అగ్రవర్ణాలను కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు వేసినటువంటి కేసు ఏదైతుందో దాన్ని విత్డ్రా చేసుకోండి. బీసీలు ఇప్పుడిప్పుడే చైతన్య పడుతూ ఉన్నారు. బీసీలు ఇప్పుడిప్పుడే వాళ్ళ హక్కుల గురించి తెలుసుకుంటా ఉన్నారు. బీసీలు ఇప్పుడిప్పుడే రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. ఈ యొక్క ఉగ్ర జ్వాలలో ఎవరు కూడా మంట కలిసిపోవద్దు. బీసీలు తలుచుకుంటే ఈ రాష్ట్రం స్తంభించిపోతుంది. బీసీలు తలుచుకుంటే ఏ రాజకీయ పార్టీ అయినా రోడ్డు మీదకి రాక తప్పదు. కాబట్టి ఈరోజు బీసీ సంఘాలు చేపడుతున్నటువంటి ఉద్యమాన్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉన్నది. బీసీలను గౌరవించాల్సినటువంటి అవసరం ఉన్నది. బీసీ రిజర్వేషన్కు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ, కేంద్ర పార్టీ కావచ్చు, రాష్ట్ర పార్టీ కావచ్చు, ఈరోజు మద్దతు ఇచ్చి బీసీ సంఘాలు చేపడుతున్నటువంటి ఈ యొక్క మహాయజ్ఞంలో భాగస్వాములు కావాలని నేను విజ్ఞప్తి చేస్తాను. ఏం చెప్తారు? మీరేం చెప్తారు? మీ పేరు? నా పేరు మొగ్గ అనిల్ కుమార్ రజక సంఘం జాతీయ అధ్యక్షుని. ఈరోజు ఆనాడు ఆంధ్ర ఉక్కు ఉద్యమం ఏ విధంగా జరిగిందో, తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం ఏ విధంగా జరిగిందో, నాడు తెలంగాణ కోసం సకల జనుల సమ్మెలో కుమ్మరి, కమ్మరి, చాకలి, మంగలి, వడ్రంగి ఇట్లాంటి కులాలు రోడ్ల మీదకి వచ్చి ఏ విధంగా ఉద్యమం చేసినాయో, ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్ రావడానికి ఈరోజు అన్ని వర్గాల సంబంధ వర్గాలు ఈరోజు రోడ్డు మీద ఎక్కి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు అడగాల్సింది రాష్ట్ర ప్రభుత్వం, ఇవ్వాల్సింది బీజేపీ ప్రభుత్వం. కాబట్టి బీసీలకు 42% రిజర్వేషన్కి అడ్డం వస్తే తప్పకుండా బీసీలు ఉగ్రజాలలో భవిస్తారు. అదేవిధంగా ఈరోజు ఆరంభం మాత్రమే. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో టోల్ గేట్ల దగ్గర కావచ్చు, గ్రామ స్థాయిలో కూడా, గ్రామాలలో కూడా ఉద్యమాన్ని ఉరితలాగించారు. తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా మనం ఆదర్శంగా తీసుకొని పోరాడినామో బీసీ ఉద్యమం కూడా ఆ విధంగానే జరుగుతుంది. ఇది ఆరంభం మాత్రమే. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మొద్దు నిద్ర వీడాలి, బీజేపీ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి. బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చే వరకు బీసీలంతా రోడ్లకి ఉద్యమం చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నా. మీ పేరేం పేరు? కుల్కచర్ల శ్రీనివాస్. రిజర్వేషన్ అంశం విషయంలో దోబూచులు ఆడుతా ఉన్నాయా రెండు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, కోర్టు పరంగా, న్యాయపరంగా? ఈరోజు బీసీలకు కోర్టుల్లో అన్యాయం జరుగుతూ ఉన్నది. బీసీల్లో న్యాయస్థానాల్లో వేదికలు చేసుకొని బీసీలకు రిజర్వేషన్ రాకుండా, నోటికాడ ముద్దను లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మరి బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాయి. ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అఖిలపక్షాన్ని తీసుకెళ్లి ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానమంత్రి గారిని ఒప్పించి, ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఈరోజు బీసీ బిల్లును ఆమోదించాల్సిన బాధ్యత మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద అని చెప్పి డిమాండ్ చేస్తాం. ఓకే, రైట్ మధు, మరొకసారి నేను మీతో మళ్ళీ కాంటాక్ట్లోకి వస్తాను. మరిన్ని డీటెయిల్స్